తీసుకోరా తీసుకో అలాగే పెళ్ళికి వచ్చినావా కొనగా సందర్భంగా అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. బసవేశ్వరుడు 12వ శతాబ్దంలోనే కుల మత రహిత సమాజ నిర్మాణం కోసము బ్రాహ్మణుడయ్యుండి కూడా తన యజ్ఞోపవీతాన్ని త్యజించి ఆయన వీరశైవ ధర్మాన్ని స్థాపించి ఈ ధర్మం యొక్క ప్రాముఖ్యతను ఎల్లవేళలా మొత్తం ప్రపంచమంతా చాటి ఈరోజు కర్ణాటక పూర్తిగా, ఆంధ్ర కొద్దిగా, తమిళనాడు కొద్దిగా, మహారాష్ట్రలో మేజర్ పార్ట్ వీరశైవం విరాజిల్లుతుందంటే ఆయన ఎంత ఇన్ఫ్లుయెన్స్ 12వ శతాబ్దంలో మనకు అర్థమవుతుంది. ఆయన మహిళా సాధికారత కోసం కూడా ఆ కాలంలోనే పాటుపడినాడు. ప్రీచర్స్గా అప్పట్లోనే మహిళల్ని స్టార్ట్ చేసి ఇప్పటికి కూడా మహిళా ప్రీచర్స్ ఉన్నారు వీరశైవంలో. ఈ వీరశైవ ధర్మం ఎట్లంటే యజ్ఞోపవీతం బదులు లింగధారణ ద్వారా కర్మ ద్వారా బ్రాహ్మణులను చేసినాడు అందరినీ. ప్రపంచంలో పుట్టుక ద్వారా కాకుండా కర్మ ద్వారా ఒక ఉన్నతులం మనం కావచ్చు అనే ఒక కాన్సెప్ట్తో కాయకమే అంటే శ్రమయే భగవంతుడు అని ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేసినాడు. అటు బసవేశ్వరుని జయంతి ఈరోజు చాలా అద్భుతంగా చేసినాము. ఇంకొకటి ఈ జయంతి ఇంత అద్భుతంగా జరగడంలో ఇంకొక భాగం ఏమంటే ఈ బంగారుపేట శ్రీరామ్ నగర్ సర్కిల్ని బసవ సర్కిల్గా మన ప్రియతమ నాయకుడు మా టీజీ భరత్ గారు మంత్రివర్యులు టీజీ భరత్ గారి సహకారంతో మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసి చేయడం జరిగింది. ఈ మధ్యనే బసవ సర్కిల్గా నామకరణం జరిగింది. ఈ బసవ సర్కిల్ని అభివృద్ధి కూడా త్వరలోనే ఖచ్చితంగా చేస్తాం. ఆయన సహకారం తప్పకుండా మాకు ఉంటుంది. అట్లా మేము ముఖ్యంగా మన టీజీ భరత్ గారికి మా వీరశైవ ఐక్యవేదిక తరఫున, తెలుగుదేశం పార్టీ వీరశైవ సాధికారక సమితి తరఫున ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఆయనతో పాటు మన మున్సిపల్ కౌన్సిల్లోని అందరికీ కూడా మా ధన్యవాదాలు. నా పేరు శివరాజు, వీరశైవ సాధికారక సమితి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కన్వీనర్ని, అట్లాగే మా వీరశైవ ఐక్యవేదికకు ముఖ్య సలహాదారుని. జై వీరశైవ, జై వీరశైవ, జై వీరశైవ. టీజీ భరత్ గారి నాయకత్వం, టీజీ భరత్ గారి నాయకత్వం. ఈరోజు బసవేశ్వరుని జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించడం జరిగింది. వీరశైవులందరికీ కూడా ఇది ఒక మంచి శుభపరిణామము. అదేవిధంగా బంగారుపేటలో బసవేశ్వర సర్కిల్ ఈ యొక్క మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో తీర్మానం చేసి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వంకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క బసవ సర్కిల్ని ఫ్యూచర్లో త్వరలోనే మంచి గొప్ప మన బసవేశ్వరుని విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి మేమంతా ఐక్యంగా ఐక్యవేదిక తరఫున ఖచ్చితంగా మంచి విగ్రహం ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా మన యొక్క కర్నూలు నుండి శ్రీశైలంకు వెళ్ళేటువంటి దారిలో గేట్వే ఆఫ్ శ్రీశైలం అనేటువంటి పెద్ద ఒక ఆర్చి కూడా ఏర్పాటు చేయడానికి మా ఐక్యవేదిక అందరూ కూడా కృషి చేస్తున్నాము. అదేవిధంగా మన వీరశైవుల ఐక్యవేదిక తరఫున ఒక మంచి బసవ భవన్ కూడా ఏర్పాటు చేయాలనేటువంటి తీర్మానం చేయడం జరిగింది. దీని ద్వారా కూడా ఖచ్చితంగా బసవ భవన్ కూడా మన యొక్క ప్రభుత్వం సహకారంతో, టీజీ భారత్ గారి సహకారంతో, టీజీ వెంకటేష్ గారి సహకారంతో ఖచ్చితంగా మంచి మన యొక్క ఐక్యవేదిక తరఫున మన యొక్క వీరశైవుల ఐక్యతతో మంచి బసవ భవన్ కూడా ఏర్పాటు చేసుకొని మన వీరశైవులందరూ ఐక్యతగా ఉండి చక్కగా మనము అభివృద్ధి ప్రదంలో నడుచుకోవడానికి బసవేశ్వరుని యొక్క అడుగుజాడల్లో అతని యొక్క సిద్ధాంతాలకి అనుగుణంగా మనం అందరూ నడుచుకొని మంచి ప్రవర్తనతో మంచి జీవ విధానం గడుపుతామని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా బసవేశ్వరుడు కర్ణాటకలో దాదాపు 250 కులాల వాళ్ళు కూడా ఈ యొక్క బసవేశ్వరుడి తత్వాలకు ఆకర్షితులైపోయి దాదాపు 250 కులాల బడుగు బలహీన వర్గాల కులాల వాళ్ళు కూడా వీరశైవంలో చేరారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు వీరశైవులుగా ఉంటూ మన యొక్క కర్ణాటకలో మేజర్ పార్ట్గా ఉంటూ మన యొక్క బసవేశ్వరుని యొక్క
తత్వాలకు ఆకర్షితులై బసవేశ్వర యొక్క తత్వంతో వీరసేవలు ఎక్కువగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మహారాష్ట్ర కూడా ఈ యొక్క బసవేశ్వరుని యొక్క తత్వాలకు ఆయన యొక్క సిద్ధాంతాలకు ఆకర్షితులై చక్కని ఈ యొక్క సమాజానికి మంచిగా సేవలు చేయడానికి బసవేశ్వరుడు ఇచ్చినటువంటి విధానాన్ని అందరూ కూడా ఆకర్షితులై గొప్ప సంఖ్యలో ఈ యొక్క వీరసేవలో చేరడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క బసవేశ్వరుడు ఏర్పాటు చేసిన సిద్ధాంతాలని ఆయన సిద్ధాంతాలను పాటిస్తూ మనం చక్కగా క్రమశిక్షణతో ముందుకు వెళ్ళాలని మా వీరసేవల ఐక్యవేదిక తరపున మరియు వీరసేవల ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. వీరసేవలందరూ కూడా మరొకసారి వీరసేవ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీరసేవ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈ కార్యక్రమము వీరసేవ ఐక్యవేదిక ద్వారా జరగబడుతున్నది. మనకు టీజీ ప్రసాద్ సార్ గారు ఎల్లవెల్ల మా సహకారం ఇస్తున్నాడు. ఆయన సహకారంతో ఇటువంటి బసవ సర్కిల్ ఏర్పాటు చేయడం త్వరలోనే బసవేశ్వరుని విగ్రహం ఇక్కడ ప్రతిష్టాపించి అతనితోనే ఓపెన్ చేయించగలము. వీరసేవలందరికీ మా బసవ జయంతి శుభాకాంక్షలు. ఏజీ మల్లికార్జునప్ప, వీరసేవ ఐక్యవేదిక ప్రెసిడెంట్ సార్, అధ్యక్షుడు.